సునీత జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు దుబాటు ధరల్లో. వివరాలకు సంప్రదించండి. నమస్తే హస్త గారు. నమస్తే ఉషా. 30 years 50 years ఎప్పుడైతే మనం వీడియోస్ చేసామో 20 years పిల్లలది అప్పుడే కెరియర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి చాలా మంది పేరెంట్స్ మిమ్మల్ని అడిగారు, మా పిల్లలకి మీ ఎపిసోడ్స్ చాలా బాగా నచ్చుతూ ఉన్నాయి, మీరు చెప్తే అర్థమవుతూ ఉంటుంటుంది. ఈ ఏజ్లో పిల్లలు వాళ్ళ టైంని వాళ్ళ ఏజ్ని కెరీర్ వైపు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏ విధంగా చూస్ చేసుకోవాలి, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా డైవర్ట్ అవుతూ ఉంటుంటాయి, వాటిని ఓవర్కమ్ చేయాలంటే ఎలా? 20 yearsలో నేనైతే ఆడపిల్లల కోణమే ఎప్పుడు అడుగుతాను కాబట్టి ఈ ఎపిసోడ్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బోత్ చెప్తారు, బట్ ఆడపిల్లల వైపు కొంచెం ఇనిషియేట్ తీసుకొని మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎస్, యాక్చువల్గా ఈరోజు మనము అంటే బేసికల్గా ఏం చేయొద్దు, అసలు ఎలా బిహేవ్ చేయాలి, పేరెంట్స్తో ఎట్లా ఉండాలి, మనము డ్రెస్సింగ్ కానీ రాంగ్ డిరెక్షన్లో ఎట్లా వెళ్ళొద్దు అని కొన్ని చేసాం. బట్ ఈరోజు ప్యూర్గా యాజ్ యూ ఆస్డ్, మనం 30 yearsది చేసినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చి మాకు ఒక కెరియర్ గైడ్ లాగా యూజ్ అయింది అని చాలా మంచిగా కమెంట్స్ పెట్టారు. అండ్ అక్నాలెడ్జ్ చేసి మీరు అవి వాల్యుబుల్గా వాడుతూ మనకి మెసేజ్ కమెంట్ అంత బాగా పెట్టినందుకు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మొన్న మన ఇద్దరమే కదా ఒక దగ్గర షూట్ లో ఉంటే ఒక ఆవిడ కార్ ఆపి 30 years వీడియో మీరే కదా చేసింది అని వచ్చి, అంటే లైక్ ఇప్పుడే చూసి వస్తున్నాను మీరే కదా చేసింది అని ఆపారు. దట్ ఈస్ ఎ గుడ్, అంటే మనం చేసే వర్క్ కి వాళ్ళకి ఇవ్వాలన్న తపనకి మ్యాచ్ అయింది కదా. అండ్ ద రెస్పాన్సిబిలిటీ ఈస్ బికమింగ్ మోర్ ఫర్ బోత్ ఆఫ్ అస్ అనుకుంటాను నేను. అండ్ 50-60 అడుగుతున్నారు, ఒక్కొక్కటి చేస్తున్నాము, 50 చేసాము, దానికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నాకు ఒక 8-10 years బ్యాక్ ఉన్న ఫ్రెండ్ కూడా కాల్ చేసి ప్రొద్దున అమేజింగ్ సెషన్, నేను చాలా థ్యాంక్స్, నేను ఎంటర్ అయ్యే ముందు నాకు మంచి ఫౌండేషన్ ఇచ్చావు అని చెప్పి కాల్ చేయడం జరిగింది పొద్దున. ఇట్ ఇస్ సో ఈ 20 years నిజంగా కూడా ఈ 10 years ఇప్పుడు నేను ఏదైతే నా కొన్ని పాయింట్స్ చెప్తానో దీన్ని గనక ఫాలో అయితే, రూట్ మ్యాప్ GPS లాగా గనక ఫాలో అవుతే నేనైతే 100% చెప్తాను. మీరు చేసే ఇంటెన్సిటీ ఆ సీరియస్నెస్ బట్టి ఉంటుంది. నాకు దీనికి ఒక ఉదాహరణ స్టార్ట్ చేసే ముందు, ఏదైనా దేవుణ్ణి ఇన్నిసార్లు హనుమాన్ చాలీసానో ఇన్నిసార్లు ఏదైనా ఆదిత్య హృదయం ఏదైతే చదివితే ఇది వస్తుంది అని చెప్తాడు పంతులు అనుకోండి. మనం రాలేదు కదా అని అంటే ఎన్నిసార్లు చదివంటే అది 100 సార్లు చదివే దగ్గర 98 సార్లు చదివినా కూడా అవలే వర్కౌట్ అని చెప్తారు. ఎగ్జాక్ట్లీ, నేను అందుకనే 100% అవుతుంది. కానీ మీరు ఏది స్కిప్ కొట్టినా కూడా ఆ ఇంటెన్సిటీ పర్సంటేజ్ తగ్గడం జరుగుతుంది. సో దాంట్లో వచ్చేసి ఉషా, వీళ్ళు ఈ ఏజ్లో ఉండేది ఇదివరకు 40-50 వచ్చాక కూడా ఎన్నో అవకతవకలు, అర్థం కాని వయస్సు, సోషల్ మీడియా లేదు, ఇట్లంతా గైడెన్స్ మెంటర్షిప్ వీడియోస్ లేవు. సో అంత ట్రైల్ అండ్ ఎర్రర్ కేసులే. మా అప్పటి నుంచి నాన్న వాళ్ళు అప్పటి నుంచి తీసుకుంటే పాపం వాళ్ళు 50 ఏళ్ళు వచ్చే వరకు కూడా వాళ్ళకి అంతా వాళ్ళ సొంతంగానే ఇది చేస్తే కాలుతుందా, ఇది చేస్తే కాలుతుందా అట్లా. కానీ మనకి కంపారిటివ్లీ చాలా గైడెన్స్ ఉంది. అంటే అందుకే అంటాను నేను, మొబైల్ని ఎలా వాడాలో అలా వాడితే అద్భుతమైన రేంజ్కి వెళ్తారు. సో దాంట్లో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది, ఆబ్వియస్లీ మీరు అడిగిన క్వశ్చన్ 20 కాబట్టి ఏంటిది, చదువు, కెరియర్. ఇక్కడ కొంచెం ఆ షిఫ్ట్, అంటే కరెక్ట్గా నాకు తెలిసి ఇంజనీరింగ్ అయితే కూడా ఒక 3rd yearలో అట్లా ఉంటారు, మెడిసిన్ అయినా అట్లాగే ఉంటారు, BA అయినా BSc అయినా CA అయినా చదువు రెండు ఒకేసారి కెరియర్ తీసుకోవాలి, అడుగు వెయ్యాలి. ఇప్పుడు మీరు అన్నట్టు జంక్షన్ లోకి అడుగు వెయ్యాలి. అట్ ద సేమ్ టైం ఈ హార్మోనల్ టాంట్రమ్స్ రిలేషన్షిప్లు కూడా కోరుకుంటూ ఉంటాయి, ఒక వామ్త్, ఒక లవ్, ఇవంతా కోరుకుంటూ ఉంటాయి. సో ఈ కన్ఫ్యూజన్ లో ఈ బండెక్కాలా, ఆ బండెక్కాలా, ఈ బండెక్కాలా అని అన్నిట్లో కాలు ఒక్కొక్కటి పెట్టి అక్కడే కూర్చోవడం జరుగుతుంది చాలా వరకు. సరే, ఒకవేళ ముందుకు వెళ్ళినా కూడా అత్యవసర మార్కులతో పాస్ అయ్యి టాక్సిక్ రిలేషన్స్లో ఎండ్ అయ్యి దాని తర్వాత కెరియర్ అస్తవ్యస్తంగా అయ్యి అది బాగు చేసుకోవడానికి నెక్స్ట్ మళ్ళీ 30 to 40లో స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టికే ఈ వీడియోని మీరు కనుక చూసినట్టయితే 3 బ్యాలెన్స్ ఎట్లా చేసుకోవాలి అనే టిప్స్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో ఫస్ట్ యాజ్ వీ డిస్కసింగ్ కెరియర్లో ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాల్సింది ఏంటంటే సెల్ఫ్ అసెస్మెంట్. ఇప్పుడు ఆల్రెడీ మీరు డిసిషన్ తీసుకొని ఒక దాంట్లోకి వెళ్ళారు, వాట్ ఎవర్ ద సెగ్మెంట్ నేను ఇప్పుడు మెన్షన్ చేసిన దాంట్లో వెళ్ళిన తర్వాత వెళ్ళినా కూడా నేను చాలా మంది వింటూ ఉంటే ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయిందా, మరి నిజంగా వాళ్ళకదే నేను అసలు ఇది చదువుదాం అనుకోలే, మా నాన్న చదివించాడు, మా అమ్మ చదివించింది, లేకపోతే నాకు ఇంకేదో ఒక సగానికి వచ్చాక కోర్సు
మళ్ళా షిఫ్ట్ కెరియర్స్ అనేది బాగా జరగటం జరుగుతుంది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఐడెంటిఫై యువర్ స్ట్రెంగ్త్. నా స్ట్రెంగ్త్ ఏంటి, నా ప్యాషన్ ఏంటి, నా మనస్సుకి ఏమనిపిస్తుంది, అలా అని క్లాజ్ అబ్బా. ఇక్కడ ఏంటంటే నాకు సడన్గా నాకు చదవాలనిపించట్లేదు, ఇప్పుడు యాక్టింగ్లోకి వెళ్ళాలి, లేకపోతే ఇంకేదో చేయాలని CA చేయాలనిపిస్తుంది, లేకపోతే ర్యాండమ్గా ఇంకేదో అట్లా కాదు, అది మస్తు అనిపిస్తాయి. అలా కాదు, దీన్ని నువ్వు ఫ్యూచర్లో మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్ళదలుచుకున్నావు అనే దాంట్లో నీ ఇంట్రెస్ట్, నీ ఫ్యూచర్, నీ గోల్కి ఎలైన్ అవుతుందా లేదో చూసుకొని మీరు ఐడెంటిఫై, మీ స్ట్రెంగ్త్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసి యు ఆర్ లైక్ మస్తు మాట్లాడగలుగుతారు, స్కిల్డ్, దెన్ యూ కెన్ గో ఇన్ టు సేల్స్ అండ్ మార్కెటింగ్. సేల్స్ ఈజ్ అ బిగ్ బిజినెస్. అంటే ప్రపంచంలో ఏదైనా హై ఎర్నింగ్ మనీ అంటే సేల్, నాట్ చిన్న సేల్. యూ డజంట్ మీన్ లైక్ సేల్ అనగానే ఇది అమ్ముకుంటా, అట్లా కాదు. నిన్ను నువ్వు సెల్ చేసుకోవడం కానీ, ఏ కంపెనీ కన్నా పోయి వాళ్ళ ప్రొడక్ట్ని నువ్వు సెల్ చేయడం, ప్రొడక్ట్ ఇన్ ద సెన్స్ ప్రాజెక్ట్ కానివ్వండి ఏదైనా. సో ఆ కెరియర్ అనుకో, నువ్వు అటు తిరగచ్చు. లేదు నువ్వు కొంచెం క్వైట్ అండ్ మెమరీ, నీకు కోడింగ్ చాలా ఉంటుంది, దెన్ యూ కెన్ చూస్ ఫర్ ఎ కోడింగ్ కూర్చొని. లేదు నీకు మెమరైజింగ్ ఎక్కువ ఉంటుంది, మెడిసిన్ వాళ్ళు ట్రాన్స్క్రిప్షన్ బిజినెస్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే ఫార్మాకి వెళ్ళచ్చు. లైక్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ఎక్కువసేపు పని చేయగలుగుతావా? అంత స్టామినా ఉండదు మేడం నాకు, అట్లా వెళ్ళి ఇట్లా పని చేసి వస్తా చాలు మేడం, ఇంట్లో చూసుకుంటా. అమ్మాయిలు అయితే, అబ్బాయిలు కూడా నేను ఐ వాంట్ లైక్ మై ఫ్యామిలీ లైఫ్. లేదు కెరియర్ హిట్ చేయాలి మేడం, నేను ఇంత 1000 కోట్లు సంపాదించా, 100 కోట్లు సంపాదించా, దెన్ చూజ్ అకార్డింగ్ టు దట్. ఆ తర్వాత ఏంటి, ఐడెంటిఫై చేసుకున్న తర్వాత నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు సెకండరీ నువ్వు స్ట్రెంగ్త్ చేసుకున్నావు. స్ట్రెంగ్త్ చేసుకునేసరికి ఆ గోల్స్ని డిఫైన్ చేసుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు ఒకడే కొడుకున్నాడు, వీడేమో యుఎస్కి కలగన్నాడు, వాళ్ళేమో పంపించరు. ఎంత కొట్లాట, ఎంత కన్ఫ్యూజన్. యు అండర్స్టాండ్ యువర్ వాల్యూస్. నీ పరిసరాల్లో, నీ పరిస్థితుల్లో ఎంతవరకు సెట్ అవుతుంది. నువ్వు గబుక్కున ఏదో అనుకున్నావు, ఇక్కడ ఏవి సహకరించలేదు, అప్పుడు చాలా ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తుంది. సో కాబట్టి యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ వాల్యూస్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, నీ సరౌండింగ్స్ ఏంటిది అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు వీడు ఒక దగ్గర ఊర్లో కూర్చున్నాడు, చూసాడు అందరూ అమెరికా, పరిస్థితులు కోఆపరేట్ చేస్తే నీకు ఒక ఐడియా ఉంటే గట్ ఫీలింగ్తో వెళ్ళు, కానీ అంత లీప్ చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే రీసెర్చ్. అంటే ఇప్పుడు నువ్వు ఒక ఏరియా చేసుకున్నావు, ఇప్పుడు నేను ఎక్కడైనా వెళ్ళాలి అనుకోగానే ఏం చెప్తా, ఫస్ట్ GPS పెడతావు కదా, ఎంతసేపట్లో వెళ్ళగలుగుతా నేను, టైము, అప్పుడు బయలుదేరాలి కదా. సో రీసెర్చ్ అండ్ ఎక్స్ప్లోరేషన్ కూడా ఒకటి పెట్టుకోవాలా. ఏంది రీసెర్చ్? ఇప్పుడు ఈ సెగ్మెంట్లో పోయిన వాళ్ళు ఎంతమంది సక్సెస్ అయిన వాటిల్లో ఎవరు ఈ రూట్ తీసుకున్నారు, ఎలా వర్కౌట్ అయింది, ఎంతమంది ఫెయిల్యూర్స్ ఉన్నారు, ఎంతమంది సక్సెస్ ఉన్నారు. సో ఎక్స్ప్లోర్ ఈ మొత్తం నువ్వు ఈ రూట్ను ఎక్స్ప్లోర్ చేయగలగాలి. సో నువ్వు ఎప్పుడైతే ఎక్స్ప్లోర్ చేస్తావో నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎప్పుడు నువ్వు ఎక్స్ప్లోర్ చేసిన దాని తర్వాత నువ్వు డెసిషన్ తీసుకున్నది కరెక్టా కాదా నీకు అందులో అప్పుడు అర్థమవుతుంటుందా. ఎక్స్ప్లోర్ చేసే ముందు ఏం చేస్తావంటే, ఎవరైతే మనం ఇప్పుడు సక్సెస్ ఉన్న వాళ్ళు ఉన్నారు అని చెప్పానో వాళ్ళ దగ్గరికి వెళ్ళో, లేకపోతే వాళ్ళ ఇంటర్వ్యూసో, ఇన్ఫర్మేటివ్ ఇంటర్వ్యూస్ చూడాలి, లేదు చెయ్యాలి. నీ అందుబాటులో, నీ రిలేటివ్లోనో, నీ తెలిసిన వాళ్ళదో ఎవరో ఆల్రెడీ ఉన్నారు దాంట్లో, జస్ట్ గో అండ్ నాకు టైం ఇస్తారా, నేను మాట్లాడతాను. సో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోగలిగే ఇన్ఫర్మేషన్ ఇంటర్వ్యూస్. లేదు నీకు ఎవరో హై లెవెల్ ఎక్కడో ఉన్నోళ్ళు ఉన్నారు, దెన్ వాచ్ దేర్ ఇంటర్వ్యూస్, వాచ్ ఏదైనా మ్యాగజైన్లో వాళ్ళది ఎట్లా ఉండింది, నీకు అప్పుడు ఖచ్చితంగా ఒక ఐడియా, విజన్ పైన క్లారిటీ చాలా. ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఓకే ఇదంతా ఈ రూట్ బాగానే ఉంది. నౌ గోల్స్, స్మార్ట్ గోల్స్ అనేది అందరికీ తెలిసిపోయింది ఈ మధ్య. బీ స్పెసిఫిక్ అంటే ఏంటి, నువ్వు కొత్త కంపెనీ స్టార్ట్అప్ పెట్టాలనుకుంటున్నావా, లేకపోతే హెచ్ఆర్గా వర్క్ చేయాలనుకున్నావా, ఒక హాస్పిటల్ పెట్టదలుచుకున్నావా, లేకపోతే ఒక దాంట్లో పర్సనల్గా వర్క్ చేయదలుచుకున్నావా, సిఏ అయితే నువ్వు ఓన్గా అనుకుంటున్నావా, ఏదైతే ఒక ఇండస్ట్రీలో వర్క్ చేద్దాం అనుకుంటున్నావా, అడ్వకేట్ అయితే నీ ఓన్ ఫామ్ ఓపెన్ చేస్తా అనుకో, ఒక సర్ కింద పనిచేస్తా అనుకుంటున్నావా, ఒక పెద్ద ఇండస్ట్రీలో నువ్వు లీగల్ అడ్వైజర్. బీ క్లియర్. ఫ్యాషన్ డిజైన్ చేస్తున్నావు, నీ ఓన్ బొటిక్ పెట్టుకుందాం అనుకుంటున్నావా, చిన్నది పెట్టుకుందాం అనుకుంటున్నావా, పెద్ద. సో యూ నీడ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ విజన్. నేనేం చేస్తా అనుకుంటున్నాను, నేను ట్రైనర్ అయిదాం అనుకుంటున్నావా, ఏంటిది అనేది నీకు ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది. అక్కడే నువ్వు ఆ పిక్చర్ వేసేసుకోవాలి ఖచ్చితంగా. నువ్వు ఎలా అయితే ఒక బట్టలు కొనుక్కునేటప్పుడు ఇది కొనుక్కున్నా, ఇది నేను కట్టుకుంటే ఇలా ఉంటా అనేది ఒక విజువలైజేషన్ అయితే వచ్చేస్తుంది కదా, ఇమేజ్ వస్తుంది.
ఎగ్జాక్ట్లీ యూ నీడ్ టు అండర్స్టాండ్ బేసికల్గా ఈ పాయింట్లో అది. సో ఏం చెప్పాను నేను, స్పెసిఫిక్ ఉండాలా అని చెప్పాను. నువ్వు హెచ్ఆర్ అవ్వాలనుకున్నావు, నెక్స్ట్ ఏంటి మెజరబుల్. ఆ మెజరబుల్ ఏంటి, నేను అక్కడికి వెళ్ళాలి అంటే దానికి సంబంధించిన కోర్స్ చేయాలా వద్దా, ఎక్స్ట్రా సర్టిఫికేషన్ కోర్స్ కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెచ్ఆర్ అవ్వాలి టెక్కీ గైలా, నేను మంచి హెచ్ఆర్ పొజిషన్, హెచ్ఆర్ అవ్వాలి అంటే దానికి తగ్గ సర్టిఫికేషన్ మేనేజ్మెంట్కి సంబంధించి నువ్వు ఎక్స్ట్రా చేసి ఉన్నావు అనుకో, నీకు పాసిబిలిటీ తొందరగా వెళ్ళడానికి తొందరగా యాడ్ ఆన్ అవుతుంది. సో అట్లా నువ్వు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో SMA ఏంటి, అచీవబుల్ అని అంటే ఖచ్చితంగా ఈ టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చాలా ఒక మంచి పొజిషన్కి వచ్చేస్తా అనుకున్నాను, పెద్ద ప్రాజెక్ట్ హెడ్ లేకపోతే CEOనో లేకపోతే ఏదో ఒక హెడ్, కానీ ఇప్పుడు అసలే పీకేసే టైం అనుకో, రెసెషన్ టైం అనుకో, నువ్వు అండర్స్టాండ్ లైక్ ఇది ఈ టైంలో అచీవబులా, నాకున్న డిగ్రీకి ఇక్కడ పక్కన ఉన్న దానికి నేను ఆ లీప్లో ఉన్నానా. సో అచీవబులా నేను పెట్టుకునే గోల్, అర్థం లేకుండా పెట్టుకుని స్ట్రెస్ తీసుకుని నువ్వు మానసికంగా కుంగిపోకూడదు. నువ్వే అక్కడ మనకి 90% డిసప్పాయింట్మెంట్ ఎప్పుడు వస్తుంది, ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు. ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది, నీ కేపబిలిటీని బట్టి నువ్వు పెట్టుకున్నప్పుడు ఇంకా కొంచెం స్ట్రెచ్గా అన్నప్పుడు అవుతుంది. 1 కోటి రూపాయలు ఇల్లు కట్టాలనుకున్నావు, 1,10,00,000 15 లక్షల వరకు అసలు లొల్లి ఉండదు, కామన్గా పెట్టగలుగుతావు. నువ్వు మించిపోయి 2 కోట్ల ఇల్లు కడితే ఏమవుతుంది, మానసిక అశాంతి, లైక్ చాలా స్ట్రెస్, చాలా టేర్ అండ్ వేర్, రిలేషన్షిప్స్, నీ హెల్త్, అది ఏమన్నా లాభం ఉందా, లేదు. సో దాట్స్ హౌ యూ నీడ్ టు ప్లాన్. అచీవబుల్ తర్వాత రియలిస్టిక్ ఉండాలి. అదే యాజ్ ఐ సెడ్, రియలిస్టిక్ అంటే ఇంకొకటి ఏంటి, నువ్వు పెట్టుకున్న గోల్, నువ్వు చదివిన చదువుకి అది సరిపోతుందా, అది కూడా నువ్వు ఖచ్చితంగా. అండ్ టైం బౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఊరికే డ్రీమ్ అని అనుకున్నాను అట్లా లేదు, చాలా షార్ట్ టర్మ్ పెట్టుకున్నాను, ప్రెషర్ తీసుకుంటున్నావు, ఆ ప్రెషర్ నీ పెర్ఫార్మెన్స్ మీద తక్కువ. నువ్వు గమనిస్తే మనకి ఏదైనా చాబీ కానీ ఏదైనా మర్చిపోయినామో ఎక్కడైనా పోయింది, నువ్వు వెళ్ళి ఇట్లా పిచ్చికి ఇట్లా పీక్తే ఏమొస్తుంది, అసలు దొరకదు. వెన్ యూ సిట్, వెన్ యూ బ్రీత్ అండ్ వెన్ యూ మెమరైజ్ ఎక్కడి నుంచి వచ్చా అని ఎంత పెద్దది కూడా, ఇఫ్ యూ ప్రాక్టీస్ దట్, మీరు అది చేసి చూడండి. అట్లా కాకుండా ఇప్పుడు నువ్వు ఇది చాలా తక్కువలో పెట్టుకున్నావు, పిచ్చికి ఇది చేయాలనుకుంటున్నావు, ఇంట్లో ఆగం చేస్తున్నావు, అంతా మెసప్ అవుతుంది. సో టైం బౌండ్ కూడా అకార్డింగ్ కూడా చిన్నగా పెట్టుకోవద్దు, లేజీగా పెట్టుకోకూడదు. చిన్నగా షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అనేది కనుక పెట్టుకున్నట్టయితే చాలా వరకు చేస్తుంది. అట్లా కాకుండా ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, ఇప్పుడు నువ్వు అనుకున్న గోల్స్కి ఫర్దర్ ఎడ్యుకేషన్ ఏం చేయాలా, ఫర్దర్ సర్టిఫికేషన్ కోర్సెస్ నన్ను ఎస్కలేటర్ మీద తీసుకెళ్లేవి, ఎక్స్ ఫ్యాక్టర్ ఉండేటివి, నేను మాత్రమే. ఇప్పుడు ఒక 10 మందికి, మీకు ఎంసెట్ తెలుసా, ఎంసెట్లో ర్యాంక్స్ సేమ్ వచ్చినాయి అనుకోండి, నీట్ కానీ ఎంసెట్ కానీ అందరికీ వస్తుంది. అందరికీ వచ్చిన తర్వాత మార్క్స్ అందరికీ సేమ్ వస్తాయి. ఎవరికి ఇప్పుడు 10 మందికి కాలేజ్లో సీట్లు అన్ని ఉండకపోవచ్చు. అప్పుడు ఏం చూస్తారు అంటే ఒక 2 సబ్జెక్ట్స్ అట్లా చూస్తారు. కొన్ని సబ్జెక్ట్స్లో హై వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. సో ఇట్లాంటి లూప్ హోల్స్ ఉంటాయి. మళ్ళీ వాళ్ళకి కూడా కన్ఫ్యూజన్ కదా, దే షుడ్ హ్యావ్ పారామీటర్స్ కదా. లేకపోతే అంతమందికి సడన్గా ఇప్పుడు దీంట్లో ఒక 20 మంది పడుతున్నాము, 20 మంది పడుతున్నాము అన్నప్పుడు 20 మందికే పడుతుంది, ఇంకంతే వాళ్ళకి, ఇంకా రూల్ కూడా అంతే. నువ్వు 10 మందిని యాడ్ చేయమంటే ఎట్లా, ఈ 10 మందికి ఆ బయట ఉన్న 10 మందిలో ఎక్స్ట్రా ఎవరికి ఉన్నదో నువ్వు తీసుకుంటావు. సింపుల్ లాజిక్. సో కాబట్టి యూ నీడ్ టు హ్యావ్ దట్ ఫర్దర్ ఎడ్యుకేషన్ టు గో ఇన్ టు ద నెక్స్ట్ లెవెల్. సో అట్లా కాకుండా స్కిల్ డెవలప్మెంట్, ఈ స్కిల్ డెవలప్మెంట్ అగైన్ దట్ ఎక్స్ ఫ్యాక్టర్ వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అనుకోండి, మాట్లాడే స్కిల్ అనుకోనివ్వండి, ఇట్లాంటివన్నీ సబ్జెక్టు ఆన్లైన్ వర్క్షాప్స్ కానివ్వండి, లేకపోతే చిన్న ఎక్స్ట్రా కోర్సెస్ కనుక నువ్వు చేసినట్టయితే కనుక వండర్ఫుల్గా అందరి మీదకి నువ్వు ఒక మెట్టు పైన ఉండటం జరుగుతుంది. సబ్జెక్ట్ అయితే అదే ఉంటుంది, ఎంబీఏ. అట్లా కాకుండా యాడ్ ఆన్ సర్టిఫికేట్స్ ఏం చేసుకుంటావా అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు నాలెడ్జ్ వచ్చింది, ఈ నాలెడ్జ్ని, ఈ చదువుకున్న దాన్ని మరి నీకు కనెక్షన్స్ పెంచుకోవాలి కదా. నెట్వర్కింగ్ ఎట్లా పెరుగుతుంది మేడం అని అంటే, నువ్వు ఇంట్లో కూర్చొని అన్ని ఇందాక నేను చెప్పినట్టు వీడియోలు చూస్తే వాళ్ళు నిన్ను గుర్తుపట్టారు, ఫలానా చంద్రబాబు నాయుడు తెలుసా, లేకపోతే మన ఎవరైనా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు తెలుసా అంటే అది తెలుసు అన్నట్టు ఉంటుంది. అలాగే వాళ్ళకి నువ్వు తెలిసావా అనేది ఇంపార్టెంట్. ఎలా పెంచుకోవాలి కనెక్షన్? ఇప్పుడు ఇఫ్ యూ గో ఆన్ అటెండింగ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, జాయిన్ కావాలి. ఫలానా ఇప్పుడు నువ్వు అనుకున్న దాంట్లోనే ఆర్గనైజేషన్స్ ఉంటాయి,
ఆర్గనైజేషన్లో ఒక మెంబర్ కావటం కానీ, లేకపోతే లింక్డ్ఇన్లో పెట్టుకోవడం కానివ్వండి, లేకపోతే ఏదైనా మంచి కోర్సెస్ వర్క్షాప్స్ జరుగుతుంటే అక్కడికి వెళ్తే నీకు పెద్దవాళ్లతో, ఇప్పుడు నేర్పించే వాళ్ళతో, వాళ్ళందరితో నీకు నెట్వర్కింగ్ పెరగటం జరుగుతుంది. ఆ నెట్వర్క్ బిల్డ్ అయిన వాళ్ళతో నువ్వేం చేయాలా, కింద యూ షుడ్ ఆస్క్ ఫర్ ఏ సపోర్ట్. నాకు అంటే హెల్ప్ చేయండి, అంటే ఇప్పుడు ఇది ఇట్లా వెళ్తే మీకు ఎట్లా అయింది, ఇది వెళ్తే నాకు అవుతుందా, నేను ఇది ఉంది, నేను ఉన్నదంటే వాళ్ళు చెప్పే ఎక్స్పీరియన్సెస్లో 1-2 రకాలుగా ఉండొచ్చు. ఎట్లా నాకైతే ఇలా అయింది పాజిటివ్గా చెప్పొచ్చు, లేకపోతే అమ్మ చాలా కష్టం రానొచ్చు, బట్ నువ్వు ఆ కష్టాన్ని కూడా ఎదుర్కొనే ధైర్యం ఉందా. సో ఇట్లా నువ్వు కనుక మెంటర్షిప్ తీసుకుంటే కనుక నీకు చాలా గేట్ వే ఈజీగా అయిపోతుంది అన్నట్టు. అది క్లోజ్ ఉందా బంద్ ఉందా అని తెలియకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రేడియో మిర్చిలో కానీ ఎక్కడ నుంచి ఎక్కడ ఊరికి చెప్తూ ఉంటారు, ఫలానా దగ్గర జంక్షన్ బ్లాక్ ఉంది, ఇమీడియట్లీ వాట్ యు విల్ టేక్, సడన్ టర్న్ అండ్ యూ విల్ గో ఈజీగా. సో ఇట్లా అంతా నువ్వు వీళ్ళతో మాట్లాడటం వల్ల నీకు ఆ బెనిఫిట్ అయితే చాలా ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు నువ్వేంటి నెట్వర్కింగ్ పెంచుకున్నావు, నెట్వర్కింగ్ పెంచుకున్న తర్వాత ఖచ్చితంగా ఏం చేయాలి, గెయిన్ ఎక్స్పీరియన్స్ చేయాలా. ఎక్స్పీరియన్స్ గెయిన్ ఎట్లా వస్తుంది మేడం అంటే, వాళ్ళ దగ్గర ఇప్పుడు ఎవరి దగ్గర మాట్లాడావో వాళ్ళ దగ్గర, వీలైతే వాళ్ళ దగ్గర, లేకపోతే అట్లాంటి ఇండస్ట్రీస్ కానివ్వండి, అట్లాంటి ప్లేసెస్లో గో అండ్ వర్క్ ఫర్ ఏ పార్ట్ టైం కానీ ఇంటర్న్షిప్కి అడగాల. ఇంటర్న్షిప్ అడిగితే అప్పుడు నీకు మొత్తం హ్యాండ్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లిగాని అమ్మాయిలు ఉన్నారనుకోండి, ఇప్పుడు పెళ్లిగాని అమ్మాయిల గురించి కూడా మాట్లాడుకుంటే, ముందు కాస్త కుకింగ్ చేస్తున్నావు అనుకో ఇంట్లో, అప్పుడో ఇప్పుడు ఇంటర్న్షిప్, లేకపోతే అప్పుడప్పుడు ఇలాగే చేసావు మమ్మీని ఇంప్రెస్ చేయడానికో నాన్నని ఇంప్రెస్ చేయడానికో చేసావనుకో, నువ్వు అక్కడ అత్తగారింటికి వెళ్ళినప్పుడు టక్ మీ ఆయనకో లేకపోతే ఎక్కడో ఫట్ మన ఇట్లా చేస్తే ఎక్స్పీరియన్స్ నో. సో యు ఆర్ గెయినింగ్ ఎక్స్పీరియన్స్. అక్కడ పోయి యూట్యూబ్ పెట్టి అంటే వాళ్ళు ఊరికే చూసి అసలు రాదా వంట అంటారు. అవును, సి దట్ ఎక్స్పీరియన్స్ ఈస్ డిఫరెంట్. సో నేను ఈ వర్గంలో చెప్తున్నాను, బట్ అబ్బాయిలకైనా అంతే. సో గెయిన్ ఎక్స్పీరియన్స్ చేయండి. అట్లా కాకుండా ఏదైనా ఒక చిన్న ప్రాజెక్ట్ తీసుకొని ఛాలెంజింగ్ చేయండి. అందరు చేసేది కాకుండా ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ చేస్తే ఆబ్వియస్లీ అబ్బా నాకు కావాలని గుంజుకుంటారు అందరూ. సో యూ ఛాలెంజ్ ద వర్క్. సో ఆ లెవెల్కి వెళ్ళండి. సో దట్ ఈజ్ వన్ మోర్. ఇవన్నీ అయినాక ఏంటిది, ద లాస్ట్ ఆబ్వియస్లీ నువ్వు ఇన్ని గోల్స్ పెట్టుకున్నాక రివ్యూ చేసుకోగలగాలి. ఇన్ని జరుగుతున్నాయా, ఎంత మూవ్ అవుతుంది, ఇంత ఇప్పుడు స్టాక్ ఒక 10 లక్షలు తీసుకున్నాము, రివ్యూ రాసుకుంటారా లేదా, నెల రాగానే ఎంత అమ్ముడు పోయింది, ఎంత ఉంది, ఎంత ఆర్డర్ పెట్టాలా. ఎగ్జాక్ట్లీ డూ ద సేమ్ ఇన్ యూ. నేను ఏమనుకున్నా, ఎక్కడ దాకా పోవాలా, ఎక్కడ దాకా పోయినా పోవడానికి నాకు ఏం ఉపయోగపడింది, ఏం ఉపయోగపడలే, ఇంకేం నేర్చుకోవాలా. దిస్ ఇస్ అ రివ్యూ. సో రివ్యూ అయినప్పుడు ఏమైందంటే కొంచెం కష్టమే. ఇప్పుడు సడన్ గా ఏమవుతుంది అనుకోకుండా ఎక్కినరు, కరెక్ట్ చెప్పిన మీరు. ఇప్పుడు ఏంటంటే ఎంటర్ అయినరు, ఇక వెనుకకు రాదా ముందుకు రాదా అంటే నో వరీ, యూ ట్రై టు టేక్ ఇమీడియట్గా వేరేది ఏదైనా ఇంకొక కెరియర్లోకి తీసుకోవాల్సి వస్తే గనక బీ రెడీ టు యాక్సెప్ట్ అండ్ అడాప్ట్. అంటే బీ రెడీ ఫర్ ద చేంజ్. అంతేగాని అబ్బా ఇన్ని రోజులకి దీన్ని కష్టపడి నేను నేర్చుకున్న, ఇది ఇటు కాకుండా అటు కాకుండా అయింది, నేను ఇది ఎట్లా చేయాలి, నాకు ఇది అనుకోలేదు, నేను ఇది నో. ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా మందిని చూసిన, డాక్టర్స్ని చూసిన, ఇంజనీరింగ్ చూసిన, సిఎల్ అంటే రకరకాల ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన వాళ్ళని వాళ్ళ ఇంట్లో టైలరింగ్ అది పెట్టుకోవద్దు అని అంటే దే సడన్లీ లెర్న్డ్ సమ్ అదర్ కోర్సెస్. ఇప్పుడు జావానో ఒరకిల్ అని ఏదేదో ఉంటాయి కదా, అవి నేర్చుకొని సడన్ గా ది బికేమ్ టెకీ. అంతేగాని నా జీవితం నాశనం అయిపోయింది నేను ఇది అట్లా వద్దు. అదంతా బీ అడాప్టివ్, బీ ఇంక్లూజివ్ టు ఆల్టర్నేటివ్ చూసుకోవడం కూడా ఖచ్చితంగా ఉండాలిడ్డ. ఎందుకంటే నువ్వు ఇది అనుకున్నావు, నీకు అవ్వలేదు, దట్స్ ఓకే. ఇప్పుడు నువ్వు డాక్టర్ అనుకున్నావు, కరెక్ట్గా నాకు నా వల్ల అయితలేదు అనిపించింది, దాట్స్ ఓకే, గో ఫర్ అడ్మినిస్ట్రేషన్, ఇంకో చిన్న కోర్సే అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళు. సో లైక్ దాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. లేకపోతే ఫార్మా ఏదైనా పెట్టుకోండి. సో ఇట్లా అంతా ఒక షిఫ్ట్కి బీ రెడీ. లైఫ్ ఇస్ సో సింపుల్. నువ్వు ఆ అడాప్షన్ ఒకటి ఉంటే చాలా వాటిలల్లో పనికొస్తుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ గురించి చెప్పాను, ఇంత బ్యూటిఫుల్గా ఎడ్యుకేషన్వి మీరు అన్నిటికంటే రివ్యూ రాసుకుంటూ ముందుకు వెళ్తే గనక ఖచ్చితంగా ద మోస్ట్ నిన్ను ఒక మనిషిగా నిలబెట్టేది లైఫ్లో కెరియరే కాదా. ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఇలా వచ్చారు, ఉష పేరేంటమ్మా అంటారు, ఉష అంటావు, నెక్స్ట్ ఏం చేస్తున్నావు అంటారా లేదా. ఖచ్చితంగా ఫస్ట్ ఏం చేస్తున్నావు అడిగాక పెళ్ళయిందా అని అడుగుతారు, ఫస్ట్ నీకు పెళ్ళయిందా అని అడగరు. అవునా కదా. జెంట్స్ అయితే పాపం ఇంకా అదే పనిగా ఏంట్రా నెక్స్ట్ ఏంటి అంటారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు వెంకటేష్ని అడిగినట్టు. సో కాబట్టి నువ్వు ఆ స్టేజ్కి రాకుండా పేరెంట్స్కి కూడా బర్డెన్ కాకుండా ముందు నుంచి నువ్వు ఇక్కడ మొత్తం పిచ్ సెట్ చేసుకున్నావు అంటే
సిక్స్లు కెరియర్లు అంతా జుమ్ అని వెళ్ళిపోతాం. మరి ఇక్కడ కెరియర్ ఒకటేనా మేడం? లవ్, రిలేషన్, ఫ్రెండ్స్ వద్దా? ఇప్పుడున్న జనరేషన్కి ఈ కెరియర్ బ్యాక్ సీట్ తీసుకొని ఇది ముందు సీట్ తీసుకుంది. నేను అందుకే చెప్పడానికి కూడా కారణం సెకండ్ సీట్లో చెప్పాను నేను అందుకనే. సో ఈ సెకండ్ సీట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టుగెదర్ నేను ఇదే చెయ్యి, ఇంకేం జీవితం లేదు, ఈ వయస్సులో కాకపోతే ఎప్పుడు చేస్తాం, ఇది ఒక డైలాగ్ ఉంది, ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తారు, మీలాగా పెద్దోళ్ళయ్యాక చేత పిచ్చి మొహాలకి తెలియంది ఏంటంటే ఈ టైంలో జల్సా చేస్తే 30sలో ఫుల్ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఈ టైంలో గనక కరెక్ట్గా, ఎందుకంటే సింగిల్గా ఉంటారు వీళ్ళు, ఇప్పుడు గనక బాగా కెరియర్ సెట్ చేసుకోగలిగితే అసలు బ్యూటిఫుల్ ఉంటుంది 30+లో. అంటే మెచ్యూర్డ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది, మెచ్యూర్డ్ బిహేవియర్ ఉంటుంది, దాన్ని ఏమంటారు ఇంబైబ్ చేసుకుంటూ ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేస్తూ చేయడం జరుగుతుంది 30sలో. సో ఇక్కడ రిలేషన్షిప్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలా, ఫామ్ చేసుకోవాలా, సస్టైన్ చేసుకోవాలా. ఎప్పుడు కానీ జీవితంలో రిలేషన్షిప్లు ఫామ్ చేయటం ఎంతసేపు రా బాబు, ఒక మంచి స్మైల్ ఇచ్చామా, ఒక మంచిగా ఒక కాఫీకి తీసుకుపోయామా, 4 మాటలు అన్నట్టు అయిపోయింది ఇప్పుడు జీవితం. కానీ అందులో ఏం చూస్ చేసుకోవాలంటే రిలేషన్షిప్ని ఫస్ట్ ఎట్లా షేర్డ్ ఇంట్రెస్ట్లు ఉన్నాయా లేదా, ఇద్దరికి సేమ్ రకాల ఇంట్రెస్ట్లు. అట్లా అంతా అంటే నేను టెక్కే నువ్వు అట్లా అంటలేను. అంటే నీ ఇంట్రెస్ట్కి నేను వాల్యూ ఇచ్చేది, నా ఇంట్రెస్ట్కి నువ్వు వాల్యూ ఇచ్చేది, ఇద్దరు ఇంట్రెస్ట్లు కలుస్తున్నాయి. అట్లీస్ట్ ఎడ్యుకేషన్ అన్నా తీసుకోండి, లేకపోతే హాబీస్ అన్నా తీసుకోండి, లేకపోతే టైం స్పెండ్ అన్నా తీసుకోండి, లేకపోతే బట్టలు వేసుకునే విధానం అన్నా తీసుకోండి. ఇన్ని ఉంటాయి యాక్సెప్టెన్స్లా. నీకు ఎన్ని మ్యాచ్ అవుతున్నాయి వీళ్ళతో అనేది కనుక మీరు చెక్ చేసుకున్నట్టయితే, ఎందుకంటే వీటి మీదనే తర్వాత యుద్ధాలు జరుగుతాయి, రణరంగాలు జరుగుతాయి. సో కాబట్టి అట్లీస్ట్ ఎన్ని కలుస్తున్నాయి, తాగుడు విషయంలో కలుస్తున్నాయా, బట్టల విషయంలో కలుస్తలేవా, ఎట్లా పొసెసివ్గా ఎట్లా ఉన్నది, అటెన్షన్ సీకింగ్గా, ఓవర్, ఇదంతా కొంచెము చూసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అట్లా కాకుండా మ్యూచువల్ రెస్పెక్ట్. ఇప్పుడు ఈమె ఎంచుకున్న కెరియర్ కానివ్వండి, మనిషిగా కానివ్వండి, లేడీకి జెంట్ అయితే కూడా ఆమెనా కూడా ఎవరైనా ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటున్నారు. ఏ రిలేషన్లో కూడా సస్టైన్ అయ్యేదంటే ఓన్లీ బికాస్ ఆఫ్ రెస్పెక్ట్. అది అబ్బాయిలకైనా కానీ అమ్మాయిలకైనా అదర్ జెండర్స్ అన్న కానివ్వండి, మ్యూచువల్ రెస్పెక్ట్ కనుక ఖచ్చితంగా ఉండే వాళ్ళతోటే ఉండండి. ఎందుకంటే నేను డిగే చేసినావు లేరా, ఏనే మొక్కం చేసా, ఇట్లా అంతా మాట్లాడితే నీది మొత్తం జుప్ అనే ఉత్సాహం కాస్త పోతుంది. సో కాబట్టి యూ నీడ్ టు హ్యావ్ ఎ ఫ్రెండ్స్ ఆర్ గర్ల్ ఫ్రెండ్, పార్ట్నర్, ఎనీబడి హూ హ్యాస్ దట్ షేర్డ్ ఇంట్రెస్ట్. ఆ గ్రూప్తో కలిస్తే నీ పెప్పు పెరగాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి డిస్కస్ చేయగలగాలి. అలాంటి ఒక మంచి గ్రూపును మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. 70 to 80% అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళు ఈ చిన్నగా ఉన్నప్పుడు 10th వరకు బాగానే ఉంటున్నారు. ఇక్కడికి పోగానే ఘోరంగా తయారవ్వడానికి రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్. అయితే ఈ ఫ్రెండ్స్లో మళ్ళీ చూడండి మీరు, ఈమె ఒకళ్ళు చెప్తారు ఫ్రెండ్స్ మూలంగా అంటారు, ఇంకొకళ్ళు చెప్తారు ఫ్రెండ్స్ మూలంగా. ఇప్పుడు అందరూ ఇదే కదా, ఈ గ్రూప్ అంతా ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకోవడం జరుగుతుంది. సో కాబట్టికే చూస్ వైజ్లీ, మ్యూచువల్ రెస్పెక్ట్ కంపల్సరీ. అట్లా కాకుండా హెల్దీ కమ్యూనికేషన్ ఉండటం. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ని ఫామ్ చేసుకుంటున్నారు అనుకుందాము, లేకపోతే పెళ్లి చూపులనే అనుకుందాము. చెప్పేటప్పుడు ఒరిజినల్గా రియాలిటీ చెప్పండి. నీకు ఇప్పుడు నేను యుఎస్ సంబంధం చూసిండ్రమ్మ వాళ్ళు, కానీ అతను అంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారంటే ఆ అబ్బాయికి ఉండొచ్చు మైండ్లో ఈ అమ్మాయికి యుఎస్లోనే ఉండాలని ఉంది, ఆ అబ్బాయికి ఏమని ఉంది నేను ఇండియాకి వచ్చేయాలా అని ఉందనుకోండి. అది చెప్పలా, రేపు పొద్దున అది ఇష్యూ కాదా? సో ఇంకా ఈ జాబ్లలో కూడా లవ్ చేసుకునే వాళ్ళైతే కనుక నేను ఈ అమ్మాయి బుటీక్ పెట్టుకుంటాను, లేకపోతే ఇంకేదైనా చేస్తాను, ఇంకేదైనా జాబ్ చేస్తాను. హెల్దీ కమ్యూనికేషన్ అనేది ఓపెన్ కమ్యూనికేషన్, హెల్దీ కమ్యూనికేషన్ ఫ్రమ్ ద బిగినింగ్. నీ లైఫ్లో ఏ డిరెక్షన్లో బండి తీసుకెళ్తున్నావు అనేది మాత్రం ఖచ్చితంగా బోత్ నీడ్ టు కమ్యూనికేట్. అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఫామ్ అయినాయి అబ్బా రిలేషన్స్, సరేగా నాకు నచ్చింది నీకు నచ్చింది, ఇద్దరం సెట్ అయిదాం అనుకున్నారు. అక్కడి నుంచి యూ నీడ్ టు సస్టైన్. ఎట్లా సస్టైన్ అవుతుంది మేడం? దాని మూలంగానే భయంకరమైన గొడవలు వస్తాయి. సస్టైన్ కాక టాక్సిక్ రిలేషన్షిప్ పై ఇది ఎక్కడ పడుతుంది ఇంపాక్ట్? కెరియర్లో పడుతుంది, అవునా కాదు? సో కాబట్టికి ఏం చేయాలంటే మనము క్విక్గా చేయాలంటే వాళ్ళతో రెగ్యులర్ కమ్యూనికేట్. రెగ్యులర్ అంటే గంటలు రాత్రులు గంటలు మాట్లాడితే నీ కెరియర్ ఎక్కడ పోతుంది? కాబట్టి జస్ట్ కేరింగ్ కమ్యూనికేషన్,
అంత రెగ్యులర్ కమ్యూనికేషన్, అప్డేట్స్, బికాజ్ కమిట్ అయ్యారు కదా ఒకరికొకరు. అమ్మాయి అయినా అబ్బాయికి ఆ ఇన్సెక్యూరిటీ రాకుండా, ఎన్నాయింగ్ రాకుండా, ఇగ్నోర్ చేస్తున్నాము కేర్లెస్ అని రాకుండా రెగ్యులర్ కమ్యూనికేషన్, అడ్రస్ నేను ఇక్కడ ఉంటాను చిన్నవి, అదే కదా మరి మిమ్మల్ని ఇద్దరిని రేపు లైఫ్ లాంగ్ తీసుకుపోయేది. సో రెగ్యులర్ కమ్యూనికేషన్, అట్లాగే క్వాలిటీ టైం. రోజంతా కలిసి కాకమ్మ కబుర్లు కట్టుకోవడానికి మనం పెట్టుకున్న కెరియర్లు ఏమో పెద్దవి, ఎందుకంటే 30 ఏళ్లలో ఎంజాయ్ చేయాలి, మంచిగా పిల్ల పాపలతోటి ఇల్లు కట్టుకో మంచిగా ఉండాలి. సో కాబట్టి ఏం చేయాలంటే వీళ్ళు క్వాలిటీ టైంని డిసైడ్ చేసుకుని ఆ టైంలో ఫోన్లు పక్కన పెట్టుకొని లిటరల్లీ దే నీడ్ టు స్పెండ్ అ ప్రాపర్ టైం విత్ ఈచ్ అదర్. అది చాలా ఇంపార్టెంట్. అట్లాగే గొడవలు కామన్, అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కామన్. సో ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏదైతే కాన్ఫ్లిక్ట్స్ వస్తాయో, ఆ గొడవలు వస్తాయో, అవి సాల్వ్ చేసుకోవడానికి వీళ్ళు ఒక స్కిల్ డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎట్లా ఉన్నట్టు కూర్చొని డిస్కస్ చేసుకుందాము, మళ్ళీ దాచి దాన్ని మభ్యపట్టి ఇంకా దాన్ని చేయడానికి ఇంకేదో చేసి అబద్ధాలు చెప్పి, ఇప్పుడు ఒక ఫ్రెండ్తో బయటికి వెళ్ళారు కానీ నేను అక్కడికి వెళ్ళలేదు అని చెప్పింది ఆ అమ్మాయి, ఈయనకి బీపీ వస్తుంది. ఆ గొడవ టాక్సిక్ అవుతుందా అవ్వదా, అక్కడ నుంచి కెరియర్ మీద ఇద్దరు కెరియర్స్లో పడుతుంది. సో డోంట్ డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. వెన్ యూ చూస్ ఎ ప్రాపర్ పర్సన్, ఇంకా డిసైడ్ అన్నప్పుడు ఫుల్లీ కమిట్గా, ఫుల్లీ ఓపెన్గా, ఫుల్లీ ఉంటే అసలు గొడవలు వస్తాయా? రాదు. వచ్చినప్పుడు కూడా అరే నేను ఇట్లా అనుకోకుండా జరిగింది. సో బీ రెడీ టు సే, ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళది అర్థం చేసుకోవడానికి కూడా ఎదుటి మనిషి రెడీగా ఉండాలి. ఒకవేళ తప్పు చేసిన వాళ్ళు అపాలజీ చెప్పగలగాలి, అపాలజీ చెప్పినది రిసీవ్ కూడా చేసుకునేది మాత్రం అని మళ్ళీ అక్కడ ఆ గొడవను పెంచకుండా ఒక స్కిల్ డెవలప్ చేసుకోవాలి. ఖచ్చితంగా డిఫరెన్స్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉంటారు, ఒపీనియన్స్ కూడా ఉంటాయి, దాన్ని కన్స్ట్రక్టివ్గా వెళ్తూ ఉంటే చాలా మంచిది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పుడు మనము కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ చేసుకున్న తర్వాత ఒకరి ప్రొఫెషన్లో ఒకరికి సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఉండటము, అట్ ద సేమ్ టైం ఊరికే గజ్జిలాగా అన్నిట్లలో దూరి ఉండకుండా ఎవరి ఇండిపెండెన్స్ వాళ్ళకి కూడా ఇచ్చుకున్నట్టయితే గనక, ఇండిపెండెంట్ డజంట్ మీన్ నీ ఇష్టం వచ్చిన వాళ్ళతో తిరుగు, నీ ఇష్టం అట్లా కాదు. కొంచెం స్పేస్, సమ్ టైమ్స్ ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు, వర్క్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. సో ఆ స్పేస్ ఒకరికి ఇచ్చి మీరు మీ ప్రజెన్స్ ఉంటే చాలు అనే ఒక బంధం కనుక మీరు డెవలప్ చేసుకున్నట్టయితే ఈ హెల్తీ రిలేషన్, ఎందుకంటే అప్పుడే నర్చర్ అవుతుంటాయి కదా, అంటే హెల్తీ చిన్న బేబీ టాడ్లర్ రిలేషన్షిప్, దీన్ని గనక పటిష్టంగా చేసినట్టయితే ఫ్యూచర్లో ఖచ్చితంగా గొడవలు రాకుండా మెయింటైన్ చేయగలుగుతారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కంపల్సరీ చెప్పాల్సిన టాపిక్ యాజ్ ఏ మదర్గా అనుకోండి, యాజ్ ఏ ఎల్డర్గా అనుకోండి అండి, ఏంటిదంటే ఫినాన్స్. మనీని ఎట్లా సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు గమనిస్తే 50 ఏళ్ళు అప్పుడు నాన్న వాళ్ళు ఉన్నప్పుడు 50-60 ఏళ్ళ వాళ్ళకి కూడా పాపం వాళ్ళకి ఓన్ హౌసెస్ లేవు. ఎందుకంటే డబ్బులు వాళ్ళ జీవితం అంతా సంపాదించింది. ఇప్పుడు పిల్లలు ఒక నెలలో జీతం వచ్చేస్తుందా లేదా, యుఎస్లో అట్లా తీసుకుంటే వాళ్ళకు వన్ మంత్ శాలరీయే వచ్చేస్తోంది. సో అట్లాంటి రోజులు వచ్చాయి. సో కాబట్టి ఇప్పుడు వీళ్ళకున్న డబ్బుల్ని ఈ కరెక్ట్గా ఈ 5 years, ఇందాక మీరు అన్నారు 25 to 30 లోపల కనుక ఫైనాన్స్ని ప్రాపర్గా సెట్ చేసుకుంటే 30లో అసలు ఎంత ఇన్వెస్ట్ చేసేసారంటే ఆ తర్వాత వాళ్ళు తెలియకుండానే వీళ్ళు చేసే వర్క్ కంటే ఎక్కువగా మిలియనర్స్, లక్షాధిపతులు, కోట్లాధిపతులు అవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇంపార్టెంట్ మేడం అంటే, అసలు డబ్బు వల్ల కూడా చాలా సమస్యలు రావటం జరుగుతుంది కాబట్టి సెట్ చేసుకోవాలి. ఈ టైంలో ఇంకా పిల్లలు ఉండరు, ఈ టైంలో అమ్మ నాన్నలను చూసే బాధ్యతలు ఎక్కువ ఉండవు. సో మనీ లాట్ ఉంటుంది, అంటే దాన్ని చక్కగా ఒక బ్యాలెన్స్ చేసుకుంటే బాగుంటుంది. ఎలా చేసుకోవాలి మేడం అంటే, క్విక్గా చెప్పాలంటే, మీకు జీతం వచ్చేది ఎంత, మీరు ఖర్చు పెట్టేది ఎంత, మీకు ఎక్స్పెండిచర్ ఎంత వస్తుంది, నువ్వు ఖర్చు పెట్టేది కాదు, నీకు ఎంత ఎక్స్పెన్సెస్ ఉన్నాయి అనేది కనుక మీరు అనుకున్నట్టయితే అది ఎట్లా ట్రాక్ చేయాలంటే, ఇప్పుడు యాప్స్ వచ్చాయి. యాప్ కానీ స్ప్రెడ్ షీట్స్ కానీ పెట్టుకొని నాకు ఇన్కమ్ ఎంత, నేను జబర్దస్తి కంపల్సరీ కట్టేటి ఎంత, నెసెసిటీస్ అంటే పాలు బీలు ఇట్లాంటివన్నీ చూసుకోండి. అట్లా అంతా అవెంత అని చెక్ చేసుకొని తర్వాత నువ్వు ఎంత ఉడాయిస్తున్నావు అంటే, వేస్ట్ ఎక్స్పెండిచర్ బాగా చేస్తారు కదా పిల్లలు ఇప్పుడు. అంటే లిటరల్లీ ఇప్పుడు బయటకి వీకెండ్ పోతే సాటర్డే సండే ఎన్నో వేలు తగిలేస్తారు. కానీ మీరు ఇప్పుడు తగిలేసే ప్రతి ఒక్క డబ్బు రేపు ఫ్యూచర్లో అది లక్షల కింద లెక్క అవుతుంది. ఎంజాయ్ చేయొద్దు అనట్లేదు, లిమిట్ పెట్టుకోండి. ఒక 10% మీ ఇన్కమ్లో తీసి పెట్టుకోండి, అది నీ ఎంజాయ్మెంట్ ఖర్చు, దానికి మించి ముట్టేదే లేదు. అదే మీరు మీ బట్టలకు తీసుకోండి, మీ తిరుగుళ్ళకి తీసుకోండి, ఏమన్నా తీసుకోండి, ఆ పక్కన పెట్టుకోండి. ఇంకొకటి ఏంటి అని అంటే,
సేవింగ్స్ అని చెప్తాను. సేవింగ్స్ చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. ఎందుకంటే అతలాకుతలం ఉంది ఇప్పుడు పరిస్థితి ఎక్కడ కానీ. నువ్వు పర్మనెంట్ అని ఏది అనుకోవడానికి లేదు. నిన్ను ఎప్పుడు ఉద్యోగం నుంచి తీసిపడేస్తారో తెలియదు. సో నువ్వు ఒక ఫండ్ ఎప్పుడు ఒక అకౌంట్ పెట్టుకొని సేవింగ్ ఎమర్జెన్సీ ఫండ్ కింద సేవ్ చేయాలి. అదేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ జాబ్ నీకే నచ్చలే, వాళ్లే తీసేశారు, రెసిషనే అయింది, ఏదో ఒకటి అయింది, నీకు హెల్త్ బాగాలేదు, 6 months శాలరీ రాకపోయినా నువ్వు ఫ్యామిలీని రన్ చేసే అమౌంట్ నీకు కంపల్సరీ ఎమర్జెన్సీ ఫండ్లో ఉండాలి. సో అదొకటి నువ్వు ప్లాన్ చేసుకొని రిటైర్మెంట్కి కూడా మీ ఒక ఆఫీస్లలోనే మీ ఒక జాబ్లలోనే ఎంప్లాయ్మెంట్ ఆప్షన్ స్కీమ్స్ ఉంటాయి. దాంట్లో కానీ అట్లా గనక మీరు ఒక స్కీమ్ లాగా పెట్టుకున్నట్టయితే నీకు రిటైర్మెంట్ ప్లాన్ కూడా ఇప్పుడు నుంచే సెట్ చేసి, ఎందుకంటే ఇన్నేళ్లు కదా చాలా పెద్ద అమౌంట్ రావటం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ మాట్లాడాలి, అప్పులు చేయకుండా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఏజ్లో. ఎందుకంటే క్రెడిట్ కార్డులో ఒక భయంకరమైన వ్యసనం తయారైంది. క్రెడిట్ కార్డులో ఇష్టం వచ్చినట్టు గీకేస్తారు, సడన్గా మర్చిపోతారు కట్టడం, డబ్బు ఉండి కూడా కట్టడం మర్చిపోతారు. సో మర్చిపోతే దానికి ఇంట్రెస్ట్ పడుతుంది. కాబట్టి మీ వచ్చిన ఇన్కంలో ఫస్ట్ ప్రియారిటీ టు ఫిల్ ద లోన్స్. ఫస్ట్ ఎడ్యుకేషనల్ లోన్ తీసుకున్నాం, అది పెరుగుతుందా లేదు, ఇంకేదైనా కన్సాలిడేట్ చేసి మొత్తం ఒకసారి గడితే నీకు పోతుందా, ఇట్లా అంతా ప్లాన్ చేసుకుంటే కనుక అప్పులు పాలవ్వకుండా ఎక్కువ డబ్బు ఉండటం జరుగుతుంది. అట్లాగే ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఖచ్చితంగా మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ బేసిక్స్. ఇప్పుడు నాకైతే అంత లేదు, ఐ డోంట్ నో అబౌట్ యూ. ఈ ఫండ్స్, బాండ్స్, మ్యూచువల్స్, షేర్స్ నాకు తెలియదు. కానీ ఇప్పుడు చాలా ఓపెన్ మార్కెట్ అయిపోయింది. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ వాళ్ళది, ఇప్పుడు వీళ్ళది రిలయన్స్ వాళ్ళది తీసుకుంటే వాళ్ళు ఓపెన్గా షేర్స్ అమ్ముతున్నారు, టాటా వాళ్ళు అమ్ముతున్నారు. విచ్ ఈస్ కరెక్ట్ నాట్ అనేది చిన్నగా స్టార్టింగ్ కొంచెం పెట్టుకోండి. ఎవరో ఒకరు పెడుతున్నారని ఒకే దాంట్లో పెట్టకుండా డైవర్సిఫై యువర్ అమౌంట్స్. అంటే ఒకే బాక్స్లో ఎగ్స్ పెట్టొద్దు అంటారు, డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని చెప్తారు. సో కొంచెం ఒక్కొక్క దగ్గర కొన్ని ల్యాండ్ తీసుకొనియండి, లేకపోతే కొన్ని ఫండ్స్లో తీసుకోండి, ఎల్ఐసిలో తీసుకోనియండి, పోస్ట్ ఆఫీస్లో తీసుకోండి, మ్యూచువల్స్లో తీసుకోండి, కొంచెం పెట్టండి. ఇది రైట్ టైము. ఇప్పుడేంటి మేడం ఎంజాయ్ చేసేదంటే లేదు, ఖచ్చితంగా నేను చెప్పే దాంట్లో మీకు ఎంతో, నేను ఆ టైంలో ఆ ఏజ్లో చేసిన కాబట్టినే ఈ రోజు నేను చాలాసార్లు మీతో షేర్ చేశాను. దట్స్ వై ఐఎమ్ పుట్టింగ్ మై హార్ట్ అవుట్, లంగ్స్ అవుట్ టు టెల్. మీకు తెలియదు ఆ వాల్యూ. ఆ తర్వాత డబ్బుల కోసము చాలా ఇట్లా చేతులు నలుపుకుంటూ ఉండాల్సి వస్తుంది ఇప్పుడు చేసే పిచ్చి వ్యసనాల ఖర్చులకి. సో కాబట్టి నువ్వు ఇన్వెస్ట్ చేస్తావు. అట్లా కాకుండా ఏంటి అని అంటే ఈ డబ్బు ఎంత ఏదైతే నువ్వు చేస్తున్నావో దాని తర్వాత కూడా నువ్వు ఫైనాన్షియల్ గోల్స్ పెట్టుకుని, నేను ఏ ఇల్లు కొంటా అనుకున్నా అనుకో, ఇప్పుడే ఈఎంఐ స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు వేరే ఖర్చులు లేవు నీకు. కాబట్టి ఇప్పుడు ఈఎంఐలు అట్లా స్టార్ట్ చేసుకుంటే ఒక ఇల్లుకో, ఒక ప్లేస్కో లోన్ తీసుకొని, ఒక కమర్షియల్కో నీకు మళ్ళీ రెంట్లు వచ్చేటట్టు ఇట్లా అంతా ప్లాన్ చేసుకుంటే అద్భుతంగా నువ్వు ఎంత ప్లాన్ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అనేది ట్రాక్ అయితే కంపల్సరీ ఉండాలి. ప్రతి దానికి ట్రాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ చేసుకుంటూ పోతే మన లైఫ్లో ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటి, మానసిక ప్రశాంతత, ఫినాన్షియల్ ఫ్రీడమ్, ఈ రెండు బాగా ఎప్పుడు ఉంటాయి నువ్వు కెరియర్ బాగా సెట్ చేసుకున్నట్టు. సో ఈ కెరియర్ బాగా బిల్డ్ చేసుకుంటూ ఈ రెండింటిని కూడా నువ్వు ఈక్వల్గా కనుక తీసుకెళ్ళినట్టయితే అసలు నీ లైఫ్ సక్సెస్ పాత్ అంటే కనుక ఇట్లా ఫాస్ట్ ట్రాక్లో ఒక ఇదంతా ఇప్పుడు 20 to 30 ఎట్లా ఉంటుంది అంటే కింద ఫ్లైట్ ఎంబటే స్టార్ట్ చేయగానే ఇప్పుడు మనం కార్ స్టార్ట్ చేసినట్టు జుమ్మని వెళ్తుందా, వెళ్ళదు. రన్వే మీద అని చేస్తూ ఉంటది, అవునా? ఒక్కసారి ఫ్లై అయిందంటే ఇట్ విల్ టేక్ ఆఫ్ లైక్ ఎనీథింగ్. సో ఇక్కడ మీకు కనిపించదు, ఇక్కడ కొంచెం ఇక్కడే ఉన్నాం రా బాబు, 25 ఇక్కడే చేస్తున్నాను రా బాబు, నేను ఏం ఎంజాయ్ చేస్తలేను రా బాబు, రిలేషన్ అన్నీ అక్కడే ఉంది బండి అనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఫ్లై అయితే 30+ అండ్ యూ విల్ రీచ్ టు ద హైట్స్. అండ్ నేను అదే కోరుకుంటున్నాను. మీరు చిన్న వ్యసనాలకి, రాంగ్ ఫ్రెండ్షిప్స్లకు పోయి ఆల్కహాల్ అనో అమ్మాయిలనో అంటే ఒక కల్చర్లెస్గా అమ్మాయిలతో తిరిగి అట్లా తయారవ్వద్దు. ఈ మంచి ఫాలో అవ్వండి. మీ బ్యూటిఫుల్ లైఫ్ ఎంచుకొని ఇన్వెస్ట్ చేసి తర్వాత మీరు చేస్తున్నాము అని కూడా కమెంట్స్ చేయండి. 30s లో ఎంజాయ్ చేయాలని కోరుకుంటాను. కమెంట్స్ కూడా పెట్టాలి. అండ్ మదర్లు, ఇప్పుడు ఎవరైతే అమ్మలు నాన్నలు చూస్తున్నారో మీ పిల్లల్ని ఒక మూవీ కూర్చొని చూస్తుంటారు కదా మీ ఫ్యామిలీ టైమ్, అప్పుడు ఈ వీడియో వేసి చూపించండి. షూర్ మ్యామ్, నాకు పిల్లలే కమెంట్ పెట్టండి. షూర్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. మీరు కెరియర్ గురించి చెప్పారు, పర్సనల్ లైఫ్ గురించి చెప్పారు, మనీ గురించి చెప్పారు. ఇందులో 4-5 కోణాలు పిల్లలకు సంబంధించి యాడ్ చేశారు ఒకటే వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ వీడియో. ప్రతి పేరెంట్ అండ్ చిల్డ్రన్ కూడా కూర్చొని ప్రతి పాయింట్ రాసుకొని
ఏ విధంగా పిల్లల్ని గైడ్ చేస్తే బెటర్ అన్నదానికి మీకు ఈ ఎపిసోడే నిదర్శనం అని నేను చెప్తాను. కంప్లీట్గా ఎపిసోడ్ చూడండి, కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. టైం చూసి చాలా మంది అనుకుంటారు, బట్ నేను ఒక కొరియన్ సిరీస్ ఒక పిచ్చిగా ఏదో ఒక సిరీస్ పిల్లలు గంటలు గంటలు చూస్తారు, దాని వల్ల ఒక్క టైం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు Exactly. లైఫ్ లో చాలా టైం సేవ్ అవుతుంది. థ్యాంక్ యూ రజిత గారు. థ్యాంక్ యూ సో మచ్ ఉషా.